ఎమ్మెల్సీ దయాకర్ ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజలు నమ్మారు కాబట్టే బీజేపీకి ఇక్కడ చోటు లేకుండా పోయిందని విమర్శించారు. ట్రాయ్ నిబంధనలు చెక్ చేసుకోవాలంటే కేంద్ర సంస్థలు కావాలన్నారు. దానివల్ల బీజేపీ బీఆర్ఎస్ను కాపాడుతుందా లేదా అనేది ఈ రెండు కేసులతో తేలిపోతుందని దయాకర్ అన్నారు. సిబిఐ ఇన్వాల్వ్ అయితే రేవంత్ రెడ్డి గారు మోదీ గారితో కలిసి చేస్తుందని చెప్పి బడేబాయ్ చోటేబాయ్ చర్చని ఈరోజు బీఆర్ఎస్ తెస్తున్నది. ఒరిజినల్ గా బడేబాయ్ చోటీబాయ్ గారు మోదీ కేసీఆరే కదా. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎంత వివాదాస్పదంగా ఉన్నా పరిధి వాటికి ఉన్నది కాబట్టి సిబిఐకి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రెండు కేసులను అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే ట్రాయ్ నిబంధనలు ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలంటే మీకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిబిఐతోనే సాధ్యమవుతుంది. రెండవది కాళేశ్వరంలో కూడా సిడబ్ల్యూసీతో పాటు ఇతరత్ర వ్యవస్థలు ఎన్జీటీ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నది. కాబట్టి సిబిఐ పారదర్శకత కూడా ఈ రెండు కేసులతో తెలిపోతుంది. బీఆర్ఎస్ ను బీజేపీ కాపాడుతుందా లేదంటే ఆ రోజు మోదీ అమిత్ షా గారు బీజేపీ నాయకులు విమర్శించినట్టే కాళేశ్వరం ఏటీఎం అయిందని చెప్పిన దాన్ని నిజమన్నట్టు చేస్తారా? ఫోన్ ట్యాపింగ్ కూడా కిషన్ రెడ్డి గారిది అయిందని చెప్పి చర్చ జరిగింది. దానికి అనుకూలంగా చేస్తారా లేకపోతే బీఆర్ఎస్ ని కాపాడేటట్టుగా చేస్తారా అనేది బీజేపీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.